హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నిన్న కొంచెం పనుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అమ్మ కూరగాయ ముక్కలు వేసింది. వాటికి ఎన్నో కూరగాయలు కాస్తున్నాయి. అందులో నుండి నేను కొన్ని తీసుకొచ్చుకున్నా. అవి ఇక్కడ చూపిస్తున్నా కదా! దొండకాయలు, వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు, బీరకాయలు అన్నీ మొన్నటిదాకా బాగా కాసినాయట. కానీ నేను వెళ్ళినప్పుడే ఏం లేవు. కానీ కొన్ని ఉన్నాయి గదా అని చెప్పేసి అవి తెంపుకొచ్చుకున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో వ్యూ ఎలా ఉందో చూపిస్తా చూడండి. దొండపాదు పక్కనున్న చెట్ల మీదకన్నిటికి పాకిపోయి, ఆ చెట్ల పైన మస్తు గాత్తున్నాయి దొండకాయలు. అవి తెంపడానికి నా తిప్పలు చూడుర్రి. ఈ చెట్టు పక్కనున్న గన్నేరు చెట్టు పైన గూడా పాకింది. అందులో ఏమన్నా ఉన్నాయేమో అని చూద్దామని అటు సైడ్ పోయి చూస్తున్నా. అక్కడ నాకేం కనిపించిందో తెలుసా? ఒక తేనె పట్టు కనిపించింది. ఇంకా నయ్యంరా బాబు నేనక్కడ చేతి పెట్టలేదనుకున్నా. అవి కనిపించుడుతోటే ఈ దొండకాయలు అద్దురా బాబు దోసకాయతోటైనా పచ్చడి పెట్టుకుంటా గానీ ఇదొద్దు అని పక్కకొచ్చేసా. ఈ కాకర చెట్లని చూడండి. అమ్మ గేటుకే ఎక్కిచ్చింది. కాకరకాయలు చూసిర్రా? నాటు కాకరకాయలు బాగున్నాయి గదా! అయినా ఈ రోజుల్లో నాటియి దొరకడం కష్టం. ఎందుకంటే అన్నీ హైబ్రిడ్ అయిపోయినాయి గదా! మీరు ఎవరైనా ఊర్లో ఇలాంటి చెట్లు పెట్టుకొని నాటియి తింటున్నారంటే ఇంకా అదృష్టమే ఇగ. ఈ మధ్య అన్ని రసాయనాలతోటి తయారైతున్నాయి గదా! ఆరోగ్యానికి మంచిది గాదు గదా! ఇట్లా ఇంట్లో పండించుకొని తినండి. పొప్పడికాయలు చూసారా? ఎలా ఉన్నాయో? బాగున్నాయి గదా! అసలు ఈ చెట్టు అమ్మ పెట్టింది గాదు. అదే మొలిచింది, అదే గాస్తుంది. బతుకమ్మ పండుగంటే కంపల్సరీ గొబ్బెమ్ముండాలి. గుమ్మడి తీగుంది. దానికున్న కాయ చూడుర్రి అదెక్కడుందో. డిష్ వైర్ మీద కాసింది. ఈ కాకర తీగలైతే ఎక్కడ పడితే అక్కడున్నాయి ఇంటికాడ. ఇంటెనకాల గేట్ సైడ్ గూడా కాకర తీగలే. అన్నీ నల్ల కాకరకాయలే. గన్నేరు చెట్లను గూడా వదిలిపెట్టలే అమ్మ. వీటి మీద గూడా ఎక్కిచ్చింది దొండ తీగల్ని. చూసారా? వర్షాకాలంలో చింతవలకాయలు మస్తు గాత్తాయి. వీటిని మేము చింతవలకాయలంటాం. మీ సైడ్ వీటినేమంటారో కామెంట్ చేయండి. గుమ్మడి తీగకు గుమ్మడికాయలు బాగున్నాయి. అండ్లకేంచి ఒక కాయ తీసుకుందామని చూస్తుంటే ఈ చిన్న కాయ కనిపించింది తీసుకున్నా. సన్నజాజి పూలు చూసారా ఎంత బాగున్నాయో? కంది చెట్లు అసలు ఇప్పుడు వేయలేదు. అంతకుముందు వేసినాయి. కానీ ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. ఇక చిన్న చిన్న చెట్లన్నీ పెట్టిందమ్మ. అంతలో నా చిట్టి తల్లిని చూడుర్రి. జున్నమ్మ ఏం చేస్తున్నావమ్మా అని అంటే చాలు పక్కకు జరిగింది. అక్కడ ఒక చీముంది. దాంతోటి ఆడుతుంది ఆమె. అది గిట్ల గుట్టేనా? ఇక దాన్ని ఏడుస్తుంటే నన్ను వీడియో కూడా తీసుకునియకపోతుండే. కానీ ఆడినట్టుంది దాంతోటి అంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్లు బాగుంటాయి. అప్పుడు నాటు వంకాయలు ఉంటుండే. అవన్నీ తీసేసిర్రు. ఇవి పెట్టిండ్రట. ఇవి ఎక్కడో కొనుక్కొచ్చిర్రట అమ్మ వాళ్ళు. ఇది పొడుగు వంకాయ. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఇది హైబ్రిడ్. ఈ సపోటా చెట్టుని అగ్రహారం దగ్గరున్న నర్సరీలో నుండి తీసుకొచ్చిర్రు. ఇది నాటి 2 ఇయర్స్ అవ్వడానికొచ్చింది. మొన్నటిదాకా చూస్తే పూత లేదు గానీ ఇప్పుడొచ్చింది. సింతవలకాయ చెట్టు దగ్గర ఒక పనస చెట్టు చూసారా? అది వేసి 5 ఇయర్స్ అవ్వడానికొచ్చింది. ఒక్కసారి కూడా కాయలేదది. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కూరగాయలైతే నేను హార్వెస్ట్ చేసిన. ఇంతేనండి. న్యాచురల్‌గా పండించిన కూరగాయలు తింటే హెల్త్‌కు మంచిది గదా! మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.